హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 7 అనమాట. డే 7 వెయిట్ చూసే ముందు డే 6 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే ఏం ఫుడ్ తీసుకున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే చూసేద్దాము. ఈ రోజు వచ్చేసి డే 7 అనమాట. డే 7 వెయిట్ అంతా చూసే ముందు డే 6 వెయిట్ చూద్దాము. నిన్న డే 6 కదా, నేను డే 6 వెయిట్ వచ్చేసి 82.45 ఉన్నాను. ఈ రోజు వెయిట్ చూసే ముందు ఫుడ్ మెను, డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటనే ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఎర్లీ డిన్నర్ అనమాట. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ నట్స్ అండి. 5 బాదమ్స్ తీసుకుంటున్నా. 5 బాదమ్స్, అలాగే 3 పిస్తా, అలాగే ఒక ఫ్రూట్ మాట. ఈ రోజు వచ్చేసి ఆరెంజ్ మాట, ఆరెంజ్ తీసుకున్నాం. దాంతో పాటు 2 బ్రెడ్ మాట. ఈ బ్రెడ్ రోస్ట్ చేస్తానండి, ఇంకా చేయలేదు, చేసి తింటామన్నమాట. ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది తీసుకుంటున్నాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ బట్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చూద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటి అంటే బ్రౌన్ రైస్ అయిపోయిందండి, అందుకు వైట్ రైసే కొంచెం కొద్దిగా పెట్టుకున్నాను, మరీ ఎక్కువ ఏం కాదు. ఒక కప్పు వైట్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అయిపోయింది, ఆర్డర్ పెట్టాలి. సో నేను చూసుకోలేదు అనమాట, ఇంకా అందుకు ఆర్డర్ పెట్టలేదు. సో వైట్ రైస్, అలాగే నిమ్మకాయ పప్పు అండి, ఇది నిమ్మకాయ పప్పు చేశాను అది, అలాగే దొండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. నేను చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తానండి, ఎక్కువ మగ్గనిస్తాను అనమాట. సో అది దొండకాయ ఫ్రై. ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటి అంటే ఆఫీస్లో తింటున్నాను కాబట్టి బటర్ మిల్క్ తాగేసి వచ్చేస్తాను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు సలాడ్ మాట. సో సలాడ్ అయితే వీడియో తీయలేదు. ఈరోజు బ్రోకోలీ, క్యారెట్ అవన్నీ వేసి సలాడ్ చేసుకున్నాము. సో సలాడ్ మాట, వెజిటబుల్ సలాడ్. సో ఇదండి నా డైట్ ఫుడ్, నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం, పెరిగామా తగ్గామా లేదంటే కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ నేను తీసుకుని ఏంటి అని, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, అలాగే స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, పెరిగామా తగ్గామా లేదా కాన్స్టెంట్గా ఉన్నామా లేదా అన్నది. నేను వెయిట్ వచ్చేసి 82.45 అన్నమాట. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను, చూసేద్దాం. మా వాళ్ళు వచ్చి చూపిస్తారు దగ్గరికి. సో నేనైతే వెయిట్ మిషన్ ఎక్కాను. సో మా వారు అయితే ఇప్పుడు వచ్చి చూపిస్తారు. ఎంతండి? 82.55 అండి. ఇంకో 100 గ్రామ్స్ పెరిగాను అనమాట నిన్నటికి ఈ రోజుకి. సో ఇదండి ఈ రోజుకి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.